నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఘనంగా సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం భారీగా హాజరైన భక్తజనం వర్షాల కారణంగా కొండవాలు ప్రాంతాల్లో ప్రజలకు నష్టం వాటిల్లకుండా చూడాలని అధికారులను ఆదేశించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. విత్తన బంతులతో హరిత విశాఖ సాధ్యమని స్పష్టం చేసిన జేడీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామివారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేళ్లతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచరత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను గమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. రైల్వే పోలీసుల పనితీరు పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రైన్ జర్నీలో తాము పోగొట్టుకున్న సెల్ ఫోన్ను రైల్వే పోలీసులు రికవరీ చేసి ప్రయాణికులకు తిరిగిచ్చారు. సుమారు 176 సెల్ ఫోన్స్ రికవరీ చేశారు రైల్వే పోలీసులు. ఈ వివరాలను విశాఖ రైల్వే డీఎస్పీ మోహన్ రావు వెల్లడించారు. కొద్ది రోజుల వ్యవధిలో చోరీకి గురైన 176 ఫోన్లు రికవరీ చేశారు. చోరీ, స్నాచింగ్లో పోగొట్టుకున్న మొబైల్స్ రికవరీ చేశామన్నారు. అప్డేట్ ఫీచర్స్తో వచ్చిన న్యూ మొబైల్స్తో సహా పెద్ద కంపెనీల మొబైళ్లను చోరీ చేస్తున్నారు. మొబైల్ పోయిన వెంటనే మీ సేవలో అప్లై చేసుకోవాలి. సిఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. మనం అప్రమత్తంగా లేకపోవడం వల్ల ప్రయాణంలో మన తాలూకు బిలాంగింగ్స్ పోగొట్టుకుంటున్నాం. అందులో ముఖ్యంగా సెల్ ఫోన్. మనం ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రైన్లో కూడా ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. అక్కడ పెట్టి మన స్టేషన్ రాగానే దిగిపోతాం పొరపాటున. అలాగే మన బెడ్రోల్ కింద తల కింద పెట్టుకుని పడుకుంటాం. ఉదయం లేచినప్పుడు దిగిపోతుంటాం. అలాగే కిటికీ పక్కన పెడుతూ ఉంటాం. ఎవరో ఒకరు తీసేస్తూ ఉంటారు, లేదా మన పాకెట్ అది కూడా తీసేస్తూ ఉంటారు. ఈ విధంగా మనం సెల్ ఫోన్లు పోగొట్టుకుంటాం. ఈ రోజుల్లో సెల్ ఫోను లేకపోతే చాలా ఇబ్బందికి మనం గురవుతున్నాం. అయితే ఈ సెల్ ఫోన్ పోయినప్పుడు మాకు వెంటనే మీరు కన్సర్న్డ్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇస్తే వెంటనే మేము ట్రాకింగ్ పెడతాం. సిఈఐఆర్ అని ఒక యాప్ ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాప్. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని ఒకటి ఉన్నది. అందులో ఈ పర్టికులర్స్ మనం అప్లోడ్ చేయాలి. ముఖ్యంగా ఐఎంఈ నెంబర్ ఉండాలి. ఆ పిటిషనర్ కూడాను తన సెల్ ఫోన్ తాలూకు ఐఎంఈ నెంబర్ ఇవ్వాలి, ఆధార్ కార్డు తీసుకురావాలి. తర్వాత ఆ సిమ్ నెంబరు మాకు ఇస్తే మేము వెంటనే వాటిని అప్లోడ్ చేస్తాము. అది ఎవరైనా వాడితే మాత్రం తప్పనిసరిగా మనకి ట్రాకింగ్, ఇండియాలో ఎక్కడ వాడినా మనకి అది రికవరీ అయిపోతుంది. వాళ్ళు వాడకపోతే మనం ఏమీ చేయలేం. అయితే ఈ సిమ్ కార్డులు మార్చేస్తారు కాబట్టి మన డేటా పోవడానికి ఆస్కారం ఉంది. ఫోన్ డేటా అయితే రికవర్ అయిపోద్ది, కానీ సిమ్లో ఉన్న డేటా మాత్రం మనకి రాకపోవచ్చు. మీ ఫోన్ అయితే మీకు
ఇంచుమించు 90% అందుబాటులోకి వస్తుంది. మొన్న 68 ఫోన్లు మేము ఇచ్చాము. ఇప్పుడు కూడా 108 ఫోన్లు ఈ విధంగా రికవరీ చేసి పోగొట్టుకుని పిలిచాము. వాళ్ళకి మీ ముందే మీ సమక్షంలో వాళ్ళకి అందజేస్తాం. కాబట్టి ప్రయాణం చేస్తున్నప్పుడు మనం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణికులు ఒకవేళ పోతే మాత్రం వారు IME నెంబరు, ఆధార్ కార్డు తర్వాత తీసుకొని సిమ్ నెంబరు తీసుకొని మన దగ్గరికి వస్తే మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాం. అయితే ఒకసారి ఇవి డిస్మాంటిల్ చేసేస్తుంటారు. ఈ ఫోన్గా వాడితే దొరికిపోతుంది. వాళ్ళు ఏమి ఇప్పేసి ఆ పార్ట్లని కొన్ని ఫోన్లో వాడుకుంటారు. అది అలాంటప్పుడు కొంచెం మనకు కష్టం అవుతుంది. కాకపోతే ఫోను దొంగలించేస్తాం, ఎక్కడో అమ్మేస్తాం అనేది అంత ఈజీ అయితే కాదు. దొంగలు ఎక్కడున్నా దొరికిపోతాయి. కాదు మాకు దొంగలు దొరకడం లేదు. ఇది కాస్త చవక మంచి ఫోన్లు ఎవరైనా నా పర్సు పోయిందండి, నా ఫోన్ తీసుకుని ఒక 1500 ఇవ్వండి అని ఈ విధంగా అమ్మేస్తూ ఉంటారు. మనం కొంచెం చవకగా ఉందని కొనేస్తుంటాం. కొనిస్తే ఆ యూజ్ చేసిన మాత్రం మనకి దొరుకుతారు. అది మనకి ఫోన్ చేస్తే చాలామంది మనకి వెంటనే రిటర్న్ చేసేస్తున్నారు. ఆ విధంగా మనం కంప్లైంట్స్ తాలూకా సెల్ ఫోన్లు రికవర్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ నార్త్ ఇండియాకి వెళ్ళిపోతున్నాయి. ఇవి బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో అక్కడికి వెళ్ళిపోతున్నాయి. మనకి చెప్తే వెంటనే వాళ్ళు పంపిస్తున్నారు. లేకపోతే మేమే కానిస్టేబుల్ పంపించి అక్కడికి తెచ్చి ఇచ్చేస్తున్నాం. ఒకళ్ళేమో ఒకసారి ఫోన్ చేస్తారు, ఈ దొంగ ఫోన్ అనగానే మరి ఇంకా దాన్ని పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసేస్తుంటారు. అట్లాంటివి మాకు కష్టం అవుతున్నాయి. మిగతా ఫోన్లు అయితే మేము రికవర్ చేసి మేము మళ్ళీ పోగొట్టు వాళ్ళకి ఇస్తున్నాము. థ్యాంక్ యూ. మాకు ఒక 350 కంప్లైంట్లు వచ్చాయండి. మేము మొన్న 68 ఇచ్చాము. ఇప్పుడు ఒక 108 ఇస్తున్నాం. అంటే 172. ఇప్పుడు ఉదాహరణకి సికింద్రాబాద్లో ఎక్కారనుకోండి, అక్కడే ఫోన్ పోయింది అనుకోండి, మనకి వచ్చి ఇక్కడ చూసుకుంటారు. లేదా ఇక్కడ పడుకుని పోతారు. అక్కడ గొడవలు అనుకోండి, పడుకుని పోతారు. అక్కడ ఉదయం వచ్చి 6 గంటలు దిగిస్తే చూస్తారు, ఫోన్ ఉండదు. ఎక్కడ పోయిందో తెలియదు. వాళ్ళు మనకు రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళు ఎక్కడ చూసుకుంటే అక్కడ మనం రిపోర్ట్ ఇవ్వచ్చు. అనకాపల్లి జిల్లా నాకపల్లి మండలం చందనాడ గ్రామం వద్ద ఏపీ IAC అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. చెన్నై విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్కి సేకరించిన తమ భూములను పూర్తిస్థాయి పరిహారం పునరావాసం కల్పించకుండా పనులు చేపట్టవద్దని రాజయ్యపేట, చందనాడ, డిఎల్పురం, అమలాపురం, బుచ్చిరాజుపేట 5 పంచాయతీలలోని 9 గ్రామాలకు చెందిన రైతులు, గ్రామస్తులు నిరసనకు దిగారు. ఏపీ IAC అధికారులు బుల్డోజర్లు, JCBలతో పనులు చేయడానికి ప్రయత్నించగా వారిని గ్రామస్తులు అడ్డుకున్నారు. వీరికి పూర్తిస్థాయి పరిహారం, పునరావాసం, ఏర్పడబోయే పరిశ్రమలలో స్థానిక యువతకు ఉపాధి తదితర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన హామీ ఇచ్చే వరకు వారికి న్యాయం జరిగేందుకు వారితో కలిసి పోరాడతామని వైసీపీ, వామపక్ష పార్టీల నాయకులు జత కలిశారు. 2010 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణకు పూనుకున్నది. కాగా రైతుల నుంచి వ్యతిరేకత, కోర్టు తీర్పుల అనంతరం 10 ఏళ్ల క్రితమే ఇక్కడ భూసేకరణ పూర్తయింది. ఎకరానికి 18 లక్షల చొప్పున పరిహారం చెల్లింపు జరిగింది. అయితే కొందరు తమకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వలేదంటూ ఇక్కడి రైతులు, గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో భూసేకరణ చేపడతా ఉన్నారు. ఈ భూసేకరణ ప్రక్రియ మొత్తం 2013 భూసేకరణ చట్టాన్ని అధికారులు ఉల్లంఘించి ఇక్కడ భూసేకరణ చేపడతా ఉన్నారు. ఇక్కడ జరాయితీ భూములకి, డీఫారం భూములకి పరిహారం చెల్లించారు. సాగులో ఉండి పట్టాలైనటువంటి భూములకి పరిహారం చెల్లించాల్సి ఉంది. అనేక పర్యాయాలు అధికారులకి వినతిపత్రాలు ఇచ్చినా అధికారులు ఏమీ కూడా వాటిని పరిగణలోకి తీసుకోలేదు. పైగా ఇక్కడ ఇళ్లు కోల్పోతున్నటువంటి వారికి ఎక్కడ పునరావాసం కల్పిస్తారో 2010లో నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఈవేళ 2024 ఈ 14 సంవత్సరాల్లో కూడా స్పష్టత లేదు. ఇప్పుడు వెంటనే ప్రభుత్వం ప్రకటించాలి ఎక్కడ పునరావాసం కల్పిస్తారు. అదే మాదిరిగా కట్ ఆఫ్ డేటు ఏ సంవత్సరానికి కట్ ఆఫ్ డేట్గా పెడతారు. ఇటీవల ప్రభుత్వం అధికారులు కొంతమంది 2010 నోటిఫికేషన్ ఇచ్చిన దాన్నే కట్ ఆఫ్ డేట్గా మేము పరిగణిస్తామని చెప్పేసి వారు చెప్పారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎప్పటికైతే భూములు స్వాధీనం చేసుకుంటారో ఆ సంవత్సరంకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలి ఇల్లు కోల్పోయినటువంటి వారికి అని మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం కేవలం 8,36,000 రూపాయలు మాత్రమే ఇస్తాను అని చెప్పేసి చెప్తా ఉంది. ఇది ఏమాత్రం సమంజసం కాదు. 25 లక్షల రూపాయలు ప్యాకేజీ చెల్లించాలి.
అదేవిధంగా ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పీపుల్స్ ఉన్నారు. ఇవాళ గ్రామాలు చుట్టూ భూములు తీసుకున్నారు, గ్రామాల చుట్టూ గోడలు కడతారు, పరిశ్రమలు పెడతారు. ఆ గ్రామాల్లో నివసిస్తున్న వారి యొక్క పరిస్థితి ఏంటి? 2013 భూసేకరణ చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఇస్తే ఒకేసారి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, లేకపోతే 20 సంవత్సరాల పాటు నెలకి 2,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి, లేకపోతే అక్కడ నెలకొల్పుతున్నటువంటి పరిశ్రమల్లో పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి. కానీ అధికారులు ఆ విషయాన్ని ఎక్కడా కూడా ప్రస్తావించట్లేదు. ఇప్పుడు ఆ విషయం స్పష్టం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఇన్ని వేల ఎకరాలు భూములు సేకరిస్తున్నప్పుడు అసలు ప్రభుత్వం నిర్వాసితుల మధ్య చర్చలు జరగాలి. కానీ ఇప్పటికొచ్చి ఒక్కసారి 14 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చర్చలు జరపట్లేదు. అసలు ప్రభుత్వం ఇక్కడ ప్రాజెక్టు ఏ రకంగా చేపట్టదలుచుకుంది, నిర్వాసులకి ఏ రకంగా ఆదుకోదలుచుకుంది, అసలు నిర్వాసులు ఏం కోరుతున్నారు, ఇవేమి కూడా అసలు పరిగణలోకి తీసుకోకుండా ఇవాళ అధికారులు ఏకపక్షంగా జేసీబీలు పెట్టి ఇవాళ రైతుల భూముల్లోని జంగిల్ క్లియరెన్స్ చేస్తామని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. నిన్నటి నుంచి పనులు ప్రారంభించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 2013 భూసేకరణ చట్టం కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఎక్కడైతే ప్రభుత్వం కానీ ప్రైవేట్ సంస్థలు కానీ పరిశ్రమలకి ప్రాజెక్టులకి భూములు సేకరిస్తే అక్కడ పునరావాసం పునర్నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టిన తర్వాత మాత్రమే భూమిలోకి వెళ్ళాలి, లేకపోతే అది చట్ట ఉల్లంఘన అవుతుందని చెప్పేసి చట్టం చెప్తా ఉంది. కానీ అనకాపల్లి జిల్లా అధికారులు అవేమి కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇవాళ నిర్వాసితుల్ని భయభ్రాంతులకు గురి చేయాలని భారీ స్థాయిలో పోలీసులు మోహరించి ఇక్కడ దౌర్జన్యంగా పనులు చేపట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇదేమాత్రం సమంజసం కాదు. వెంటనే పాయికరావుపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర హోంమంత్రి గారు స్పందించాలి, గౌరవ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఇన్ని వేల ఎకరాలు భూములు సేకరిస్తున్నటువంటి నిర్వాసితుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఏ విధంగా ఆదుకుంటారో స్పష్టత ఇవ్వాలి. నిర్వాసితులకి అన్ని విధాల ప్యాకేజీ పునరావాసం కల్పించిన తర్వాత మాత్రమే మీరు భూముల్లోకి రావాలి. ఇన్నాళ్ళు బట్టి తమ్మిపేట తీసుకుంటామని ఇప్పుడు తమ్మిపేట తీసుకోమంటున్నారు. మేము ఇప్పుడు ఎక్కడ పోవాలండి? మాకు 5 సెంట్లు ఇలా స్థలాలు ఇస్తామన్నారు. మా ప్యాకేజీ 18 సంవత్సరాల పిల్లలకి 5 సెంట్లు, మా పెద్దోళ్ళకి 5 సెంట్లు అండి, ముసలోళ్ళకి 5 సెంట్లే అన్నారండి, 18 సంవత్సరాల వాళ్ళకి 5 సెంట్లే అన్నారండి, పెళ్లిగాని వాళ్ళకి 5 సెంట్లే అన్నారండి. మేము ఇప్పుడు 5 సెంట్లు లేవు, 3 సెంట్లు లేవు. ఇప్పుడు మమ్మల్ని అందులో పాతాళం చేసేసి మీరు కంచెలేసి ఇస్తామంటున్నారు. మేము ఎక్కడ పోవాలండి? ముసలోళ్ళు ఉన్నారండి, మురుగోళ్ళు ఉన్నారండి, మేము ఎక్కడికి పోలేం కదండి. ఆ రోజుల్లోని తీసుకుంటామని మాకు అన్ని గిన్నెస్ గుళ్ళో వాగ్దానం ఇచ్చారండి. ఇస్తేనే మేము ఓకే అన్నామండి. 30 లక్షల రూపాయల భూములు మేము 18 లక్షలకి ఇచ్చేసామండి. 18 లక్షలకి ఇచ్చేస్తే మా 18 లక్షలకి 30 సెంట్లు భూమి కూడా రాలేదండి. ఇప్పుడు మేము ఏం చేయగలమండి? ఎంఆర్ఓ గారే కాదు, ఎంపీ గారే కాదు, ఎవరైనా సరే మీరు మాకు న్యాయం చెయ్యాలి. న్యాయం చేయకపోతే మా భూముల్లో మమ్మల్ని గోతులు చేసి కప్పెడేసి మీరు వెళ్ళిపోండి, అంతేగాని ఇంకా మాకు దారి లేదండి. అంతే, మీరు ఏం చేస్తారో, మీరు న్యాయం చేస్తారో చేయరో. ఒకనాడు ఆట ఊళ్ళో వాళ్ళు అందరూ పడి ఎడతారండి. మీరు ఎంపీలే కాదు, ఎమ్మెల్యేలే కాదు, ఎవరైనా సరే మాకు మీరు న్యాయం చేయాలండి. వర్షాల కారణంగా కొండవాలు ప్రాంతాల్లో ప్రజలకు నష్టం వాటిల్లకుండా చూడాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. ఇక తగరపు వలస సత్యనారాయణ మెట్ట కొండవాలు ప్రాంతాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నప్పుడు కొండవాలు నుంచి రాళ్లు మట్టి జారి పడుతున్నందున స్థానికులు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటీవల కురిసిన కుంభవృష్టి సమయంలో 20 ఇళ్ల వారిని ముందు జాగ్రత్తగా తరలించమని తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఉన్న మంచినీటి ట్యాంకుకు పైప్లైన్ బిగించి తొందరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. పారిశుద్ధ పరిస్థితి మెరుగుపరచాలన్నారు. నిర్మాణం పూర్తయిన చిట్టివలస రైతు బజార్ను సాధ్యమైనంత త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు చెప్పారు. 78 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు బజార్లో 36 స్టాల్స్ ఉన్నాయి. ఇందులో 27 రైతులకు, మిగిలినవి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సూపర్ బజారు తదితరులకు కేటాయిస్తారు. అనంతరం భీమిలి బీచ్లో వర్షాల కారణంగా కోతకు గురైన సముద్ర తీరాన్ని చూశారు. కోతను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ అధికారులకు సూచించారు.
గోపాలపట్నంలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే గణబాబు పరిశీలించారు. కొండ చర్యలు విరిగిపడడం వలన పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న బాధిత కుటుంబాలను పరామర్శించిన హోంమంత్రి వంగలపూడి అనిత. గోపాలపట్నంలో కొండ చర్యలు విరిగిపడిన వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తక్షణమే బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించాం. విశాఖలో కొండవాలు ప్రాంతాల్లో నివసించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాధితులకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని, కొండ చర్యలు విరిగిపడిన ఘటనపై ఒక కమిటీ వేశాం. త్వరలో కమిటీ రిపోర్ట్ వస్తుంది. కొండవాలు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొన్న వర్షాల కారణంగా విశాఖపట్నంలోని ఏదైతే ల్యాండ్ స్లైడింగ్ జరిగిందో ఇక్కడ మన వెస్ట్ నియోజకవర్గం అదేవిధంగా రామకృష్ణ నగర్లో మనకు ల్యాండ్ స్లైడింగ్ జరిగింది. విషయం ఏంటంటే అదృష్టవశాత్తు ఎవరు కూడా ప్రాణహాని లేకుండా ముందే మనం అందరం కూడా రిలైజ్ అవ్వటం, ఆ ల్యాండ్ స్లైడ్ జరుగుతున్నప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కూడా దగ్గర ఉండటం, ఇమీడియట్ గా అధికార యంత్రాంగాన్ని అంతటినీ కూడా అలర్ట్ చేసి అధికార యంత్రాంగం మొత్తం అంతా వచ్చి అక్కడ ఏదైతే హౌసెస్ ఉన్నాయో హౌసెస్ లో ఉన్న వాళ్ళందరినీ, అంటే ఒక రో 10 హౌసెస్, ఆ పైన ఇంకొక 10 హౌసెస్, మొత్తం ఒక 20 హౌసెస్ అక్కడ ఇమీడియట్ గా మనకి ఎఫెక్ట్ అవుతాయేమో అని భయపడి ముందు ఇమీడియట్ గా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ లో మన మొత్తం అందరూ కూడా మన అధికార యంత్రాంగం అదేవిధంగా ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా విశాఖపట్నం ఎంత బ్యూటిఫుల్ సిటీగా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కొండవాళ్ళు ప్రాంతాల్లో ఎక్కువ మంది నివాసం ఏర్పాటు చేసుకోవడం అనేది నాకు తెలిసి స్టేట్ లెవెల్లోని వైజాగ్ లో ఉన్నంత ఎక్కువ కొండవాళ్ళ ప్రాంతాల్లో ఇంకెక్కడ ఉండరేమో. అటు ఆరులోవా ఏరియా అటువైపు చూసుకున్నా, ఇటు గోపాలపట్నం ఏరియా చూసుకున్నా, మనకు అటువైపు గాజువాక్ లో కొంత ఏరియా చూసుకున్నా, ఇలాంటి ఏరియాస్ లో చాలా మంది కొండవాళ్ళ ప్రాంతాల్లోని నివసించి అక్కడ కూడా నివసించిన వాళ్ళందరూ కూడా ఏంటంటే పేదరికంలో ఉన్న వాళ్ళు, రోజువారీ కూలీ చేసుకొని ఆ కూలీ డబ్బులతో వచ్చిన డబ్బులతోని పైసా కూడబెట్టుకుని ఆ ఇల్లులు కూడా కన్స్ట్రక్ట్ చేసుకునే పరిస్థితి. కొంతమందికి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా కొంత మేరకు సహాయ సహకారాలు అంది ఇల్లులు కూడా కట్టుకోవడం జరిగింది. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలా, మళ్ళా వెళ్ళగలమా, ఇంట్లోకి వెళ్ళి మేము అందులో జీవనం కొనసాగించగలమా అని ఒక భ్రమలోని నిజంగా ఒక దయనీయమైన పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఉండటం నిజంగా చాలా బాధ అనిపించింది. వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా ఒక శాశ్వత పరిష్కారం అనేది ఇవ్వాలి. ఎక్కడైతే ఎక్కువగా వర్షాలు పడినాయి, ల్యాండ్ స్లైడింగ్స్ జరుగుతున్నాయని తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా అక్కడ విజయవాడ తుఫాను పరిసర ప్రాంతాల్లో ఉన్న నన్ను అక్కడికి ఇమీడియట్ గా అక్కడ వెళ్ళమ్మా అనిత, అక్కడ చూడమ్మా అనిత నన్ను పంపించడం, అదేవిధంగా కలెక్టర్ గారు కానీ, జేసీ గారు, అదేవిధంగా సిపి గారు, అడిషనల్ సిపి గారు అందరూ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇక్కడికి వచ్చి చూడటం కూడా జరిగింది. దీని మీద ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. R&B డిపార్ట్మెంట్ అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రిటైర్డ్ పర్సన్ ని, అదేవిధంగా అన్ని జీవీఎంసీ వాళ్ళు, అదేవిధంగా మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ రేపు ఈవినింగ్ వస్తుంది. రేపు ఈవినింగ్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత సాయిల్ టెస్ట్ కూడా జరిగిన తర్వాత ఫర్దర్ గా ఇబ్బంది లేదు అనుకుంటే ఏం చేయాలి, ఫర్దర్ గా ఇబ్బంది ఉందనుకుంటే ఎలాగా మనం వేఅవుట్ చూడాలి, ఈ రెండు కూడా అధికారులతో అదేవిధంగా ఎమ్మెల్యే గారితో చర్చించి ఇక్కడున్న వీళ్ళందరికీ కూడా ఒక శాశ్వత పరిష్కారం తీసుకునే దిశగా గవర్నమెంట్ ముందుకెళ్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ విపత్తుల శాఖలో కూడా కంపల్సరీగా ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, కొండవాళ్ళ ప్రాంతాల్లో ఏదైతే ప్రాబ్లమ్స్ జరుగుతాయో, ఎందుకంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోయినా ఏమి ఇబ్బంది వచ్చినా అక్కడ మట్టి కొంచెం ఈ వాటర్ తో పాటు బయటకు వచ్చి కొంచెం సాయిల్ కూడా లూజ్ సాయిల్ అయ్యి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దీనికి ఎటువంటి శాశ్వత పరిష్కారం ఇవ్వాలి, రిటైనింగ్ వాల్స్ ఎక్కడెక్కడ మనం కట్టాలి, ఈవెన్ ఐరన్ మెసెస్ ఏదైనా మనం చేయగలిగితే ఎలా చేయాలి ఏంటన్నది ఒక సమగ్రమైన నివేదిక తెప్పించుకొని ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. ఈ విషయమే ఇక్కడ నివేదికను తీసుకుని గౌరవ సీఎం గారికి కూడా సబ్మిట్ చేసి గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. అనకాపల్లి మరియు విజయనగరం జిల్లాలో పలు చోట్ల చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరవడ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 చోరీలు మరియు విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 చోరీలకు పాల్పడిన దొంగల ముఠాను పరవడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అనకాపల్లి ఎస్పీ ఎం దీపిక మాట్లాడుతూ, నేరాలకు పాల్పడుతున్న వాళ్లపై ప్రత్యేక దృష్టి సారించామని, ఎక్కువగా రూరల్ ప్రాంతాలకు మరియు ఒంటరిగా ఉన్న ప్రదేశాల్లో చోరీలకు పాల్పడుతున్న వారిపై దృష్టి సారించి వారిని అరెస్టు చేస్తున్నామని తెలిపారు. నేరగాళ్లు కొత్త మార్గాలు నేర్చుకుంటున్న నేపథ్యంలో వాళ్ళని అరికట్టేందుకు పూర్తి స్థాయిలో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, ప్రజలు కూడా అదే స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎం దీపిక కోరారు.
లాస్ట్ ఇయర్ 2023లో డిస్ట్రిక్ట్లో జరిగిన 2 క్రైమ్స్ అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్లో జరిగిన ఒక క్రైమ్, ఈ 3 క్రైమ్స్ని కూడా డిటెక్ట్ చేశాము. ప్రాపర్టీ ఒఫెన్సెస్, ఈ 3 ప్రాపర్టీ ఒఫెన్సెస్ కలిపి 17 తులాస్ గోల్డ్ 12 lakhs వర్త్ రికవరీ చేస్తాం జరిగింది. దీంట్లో 2 అక్యూజ్ని కూడా అరెస్ట్ చేశాము. 2 అక్యూజ్డ్ కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రైమ్స్ చేస్తున్నారు. ఈ కేస్ డిటెక్షన్ మన క్లూస్ టీమ్ ఇంకా పర్వాడ సిఐ గారు ఇంకా వాళ్ళ టీం చేసిన ఎఫర్ట్ వల్లే చేయగలిగాము. ఇలాంటి ఈ నేరాలు ఈయన ముందు కూడా చేశారు. మనం పట్టుకున్న అక్యూజ్డ్ 2 కూడా విశాఖపట్నం సిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరు ముందు కూడా ఇలాంటి ప్రాపర్టీ ఒఫెన్సెస్ చేశారు. బైక్ థెఫ్ట్స్ అండ్ చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి. సో ఇలాంటి నేరస్తులందరినీ ఎగ్జామిన్ చేస్తాం వల్ల ఇంకా మన క్లూస్ టీమ్ సపోర్ట్ వల్ల ఈ కేసు డిటెక్ట్ చేస్తాం జరిగింది. దీంట్లో 1 year అయిపోయిన తర్వాత కూడా రికవరీ చేస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ సిఐ పర్వాడా అండ్ హిస్ టీమ్. కొన్ని ప్రాపర్టీ ఏదైతే పోయిందో మొత్తం అంతాలో 80%, 3 కేసెస్ కలిపి 80% పైన రికవరీ చేశారు. ఇంకా ఫర్దర్ కూడా వాళ్ళని ఇంటరోగేట్ చేసి వెరిఫై చేస్తాం. పోతం కూడా గోల్డే పోయింది. మనం రికవర్ చేయండి ఓన్లీ ఒక 20 grams సిల్వర్ ఒకటి చెప్పారు మనకి, అది ఒకటి రికవర్ అవ్వలేదు. గోల్డ్ అయితే మొత్తం రికవర్ చేశాము. మనకి కేసెస్ ఉన్నది పర్వాడా పోలీస్ స్టేషన్లో ఉంది, అనకాపల్లి రూరల్ స్టేషన్లో ఉంది, ఇంకొకటి విజయనగరం రూరల్, అనకాపల్లి టౌన్, విజయనగరం రూరల్, అనకాపల్లి టౌన్ స్టేషన్, విజయనగరం రూరల్ స్టేషన్, పర్వాడా స్టేషన్. ఇది డిటెక్ట్ చేసిన వాళ్ళు, రికవర్ చేసిన వాళ్ళు పర్వాడా స్టేషన్లో చేశారు. విత్తన బంతులతో హరిత విశాఖ సాధ్యమని అన్నారు జేడీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ. గాజువాక బీసీ రోడ్లో ఉన్న చైతన్య స్కూల్ విద్యార్థులతో కలిసి జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యారాడ కొండ మీద విత్తన బంతులను వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేడీ లక్ష్మీనారాయణ మరియు పల్లా కార్తిక్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పల్లా కార్తిక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విశాఖ పరిసర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్రీయ విద్యాలయం విద్యార్థులతో విత్తన బంతులు తయారు చేయడం జరిగిందని, ఈ విత్తన బంతులలో చింత, మారేడు, సీతాఫలం వంటి విత్తనాలతో బంతులు తయారు చేయడం జరిగిందని, వాటిని ఈరోజు గాజువాక బీసీ రోడ్లో ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులతో యారాడ కొండ మీద విత్తన బంతులు విసరడం జరిగిందని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉందని, కావున అన్ని స్కూళ్లలో విద్యార్థులతో ఈ విత్తన బంతులు చేయించే విధంగా జేడీ ఫౌండేషన్ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తుందని అన్నారు. ఈ సందర్భంగా పల్లా కార్తిక్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మరీ ముఖ్యంగా విద్యార్థి దశ నుంచే పర్యావరణం మీద ఆసక్తి, అవగాహన వచ్చే విధంగా జేడీ ఫౌండేషన్ చేస్తున్న ఈ చక్కని కార్యక్రమాన్ని తాను అభినందిస్తున్నామని, గాజువాక కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతమని, ఇలాంటి ప్రాంతంలో పర్యావరణం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, తాను కూడా పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాన్ని ప్రేరణగా తీసుకొని క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడంతో పాటు అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నానని, ప్రజలకు మేలు జరిగే ఏ కార్యక్రమంలో అయినా తాను ముందుంటానని తెలిపారు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులతో ఈ సీడ్ బాల్స్ అన్నవి తయారు చేస్తున్నాం. అంటే ఇందులో ముఖ్యంగా చింత కానీ, మారేడు కానీ, సీతాఫలం, నేరేడు ఇలాంటి చెట్లన్నీ విత్తనాలు ఇందులో పెట్టి పిల్లలతో సీడ్ బాల్స్ చేయించి వాళ్ళని ఇక్కడ కొండ ప్రాంతాలకు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఈ సీడ్ బాల్స్ అన్నది వేయడం జరుగుతుంది. ఏమవుతుందంటే ఇవి ఎక్కడైతే పడతాయో అక్కడి నుంచి మొక్కలు మలవడం మొదలు పెడుతుంది. అందువల్ల గత 5 సంవత్సరాలుగా అనేక ప్రాంతాల్లో ఇది చేయడం జరిగింది. ఈరోజు మన విశాఖపట్నంలో శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్లతో ఈ సీడ్ బాల్స్ ప్రయోగం అన్నది చేస్తున్నాం. కాబట్టి మీ ద్వారా నేను అన్ని స్కూల్స్ని చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలతో ఈ సీడ్ బాల్స్ అనేవి చేయించి వాళ్ళని దగ్గరలో ఉన్న అడవిలో కానీ ఎక్కడైనా దగ్గర ఉన్న కొండ ప్రాంతానికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా ఈ సీడ్ బాల్స్ విసిరించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకనే మా జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం విస్తృతంగా చేశాం. సుమారుగా 40,000 ఈసారి 4,000 ఈసారి మొదటి దీంట్లో చేస్తున్నాం. 4,000 ఇవి కూడా కేవీ స్కూల్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు తయారు చేశారు. వాళ్ళు చేసిన ఈ సీడ్ బాల్స్ని ఈరోజు ఈ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లల ద్వారా వేయించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షణకు, పర్యావరణ అభివృద్ధికి మనందరం కూడా కృషి చేయాలి. ఆ దిశగా మన రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా మార్చే అవకాశం మనం అందరం చేయాలి. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మాట చెప్పారు.
ఎందుకంటే వారు పర్యావరణ శాఖ మంత్రి, తర్వాత అటవీ శాఖ మంత్రి కూడా. వారు కూడా పట్టణ ఉద్యానవనాలు అన్నవి మొదలుపెట్టారు మొన్న, ఆల్మోస్ట్ 15 కోట్ల రూపాయలతో. సో ఆ విధంగా మన రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా మార్చాలని వారు కూడా సందేశం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా అందరం పాల్గొందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ గ్రీన్ కవర్ ఏదైతే ఉందో అది విస్తృతంగా ఉండాలన్నది మనం కోరుకుందాం. ప్రస్తుతం పర్యావరణంలో వస్తున్న ప్రభావాలు కానీ, ఈ అతివృష్టి కానీ, వీటన్నిటికీ కూడా ఈ చెట్లు డీఫారెస్టేషన్ అన్నది కూడా ప్రధానమైన కారణం. కాబట్టి అడవుల్ని పెంచి ప్రోత్సహించడం అన్నది మనం చాలా చేయాల్సిన పని. కాబట్టి అందరం కలిసి ఈ ఉద్యమంలో పాల్గొందాం. ఇందులో ముఖ్యంగా మా జాయిన్ ఫర్ డెవలప్మెంట్ మిగతా ప్రాంతాల్లో కూడా మా ఫౌండేషన్ వారు ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ముఖ్యంగా మా జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ గోపాలపట్నం వారు కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. కాబట్టి మిగతా చోట్ల కూడా ఇవి చేస్తున్నాం. కాబట్టి మిగతా సామాజిక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎన్జిఓలు, వాళ్ళ పనితో పాటు దీన్ని కూడా ఒక భాగంగా చేసుకోండి అని నేను కోరుతున్నాను. అంటే ప్రభుత్వానికి కూడా ఈ విధంగా మన ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈ విధంగా చేయగలిగితే బాగుంటుంది. తర్వాత ప్రతి ప్రభుత్వ పాఠశాల, ఏ పాఠశాల అయినా సరే అక్కడ వాళ్ళకి పొలం బడి అనే ఒక కార్యక్రమాన్ని కూడా మేము చేస్తున్నాం. అంటే ఆ స్కూల్లో కావాల్సినటువంటి కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేసి అందులో కూరగాయల మొక్కలను పెంచి వాళ్ళకు మధ్యాహ్న భోజనం ఏదైతే ఉందో అందులో వారు పండించిన దాంట్లోంచి, ఆ పొలంలోంచే వాటిని కనుక వినియోగించగలిగితే ముఖ్యంగా పిల్లలకి ఈ విధమైన పరిజ్ఞానం కలుగుతుంది. ఆ తర్వాత మొక్కల్ని ఎలా పెంచాలన్న అవగాహన కలుగుతుంది. ఆ తర్వాత ఒక మొక్కను పెంచుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మనం పెంచాలన్నది కూడా వాళ్ళలో ఒక అవగాహన కలుగుతుంది. కాబట్టి ఈ మూడింటిని తీసుకురావడానికి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము అడిగే ప్రయత్నంలో ఉన్నాం. అంటే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, అన్ని పాఠశాలల్లో మా ఫౌండేషన్ కానీ ఇతర ఫౌండేషన్ల ద్వారా ఈ పొలం బడి అనే కార్యక్రమాన్ని చేపడదాం. జేడీ సార్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విశాఖపట్నం సార్ పార్టికల్స్ పర్ మిలియన్ అంటే పీపీఎం అనేది చాలా ఎక్కువగా ఉంది. అదే ఫార్మస్యూటికల్ కంపెనీ పోర్ట్ అంటే మీకు రెడ్ జోన్లో ఉన్నారు. రెడ్ జోన్ ఏంటంటే పోర్ట్, స్టీల్ ప్లాంట్. సో ఇలాంటి కార్యక్రమం ఈ ప్రాంతంలో చేయడం చాలా నెససరీ. ఎందుకంటే గంగవరం ప్రాంతంలో ఉన్న, ఎందుకంటే అదే విధంగా సారు చరగా ఏం చెప్తున్నామంటే మనకు అశోక్ చెట్లు అనేవి కూడా మనం చేయాలి. ఎందుకంటే పోర్ట్ అనేది ఒక వాల్ సిస్టమ్ 50 మీటర్ అబవ్ ఉండాలి, కానీ ఆ వాల్ సిస్టమ్ కూడా లేదు సమయంగా. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే మంచి కాన్సెప్ట్. సైమల్టేనియస్గా అగ్రికల్చర్ ఏంటంటే నవ్వే డేస్ ఏంటంటే 7 to 8 ఎయిర్పోర్ట్స్ అంటున్నారు, తర్వాత పోర్ట్స్ అంటున్నారు. కానీ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో చాలా షార్టేజ్ వచ్చేస్తుంది. దాని నుంచి కూడా ఒక రీసెర్చ్ చేసుకుంటూ ముందుకెళ్తే రాబోయే రోజుల్లోని మన స్టూడెంట్స్తో పాటు మన ఎన్విరాన్మెంట్ని ఫ్యూచర్లో కూడా మనకి ఈ కరువు అనేది ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు నేషనల్ డిజాస్టర్ వచ్చింది, మన ఫ్లడ్స్ వచ్చే విజయవాడలోని. సో అలా కాకుండా ఇలా నేచర్ మీదకి వెళ్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లోని మన స్టూడెంట్సే కాదు మనం కూడా హెల్దీ లైఫ్ అనేది మనం ఫ్యూచర్లోని స్టార్ట్ చేస్తారు. సో సార్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఇది గుడ్ ఇనిషియేషన్. దీంతోపాటు స్టేట్ గవర్నమెంట్ కూడా దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని ఒక రూట్ మ్యాప్ వేస్తే మేము అందరం కూడా ఫాలో అవుతాం సార్. వి డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం, భారీగా హాజరైన భక్తజనం. వర్షాల కారణంగా కొండవాలు ప్రాంతాల్లో ప్రజలకు నష్టం వాటిల్లకుండా చూడాలని అధికారులను ఆదేశించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. విత్తన బంతులతో హరిత విశాఖ సాధ్యమని స్పష్టం చేసిన జేడీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ. ఇవి ఇప్పటివరకున్న వి డిజిటల్ న్యూస్. నమస్తే.